ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా క్రీస్తు ప్రభువా, నాయనా, ఈ మండల కాల ధ్యాన కూడికలలో తండ్రి 7వ దినం ఇటు రీతిగా కలిసి ప్రార్థన చేయటానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. నాయనా, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఈ శిలువ ప్రయాణములో మేమందరమును తండ్రి భక్తి భావముతో మిమ్మల్ని ఆరాధించి గణపరచినట్లు కృప చేయమని యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 193వ కీర్తన, చూడారే సిలువను వేలాడు యేసయ్య అని కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే కదా. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషంబులే కదా. నా రాజు చేతులలో ఘోరం పోచీలలు, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. దురితం పోతలపులే పరమగురుని శిరముపై, నెనరు లేక మోత్తెనయ్యో ముండ్లా కిరీటమై. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమారక్షకుని పాదములలో మేకులు. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాపేచ్ఛ తోడగూడు నాదు చెడ్డ పడకలే, పరమగురుని ప్రక్కలోని బల్లెంపో పోటులు. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు, అదృశ్య లోకములోనికి దిగననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి 19వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 19వ సంకీర్తన మొదటి వచన ప్రారంభం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యుడికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లు కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్త ఉల్లసించున్నట్లు తన పదమునందు పరుగెత్త ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది,
అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదను. 14వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. తండ్రికిని కుమారుడికిని పరిశుద్ధాత్మకును ఆది అంది ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ మండలకాల కూడికలలో 7వ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరచి నాతో కలిసి మీరు కూడా చదవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనము నుండి 46వ వచనం వరకు చదువుకుందాం. మరి యొక్క ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండేను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దోస్తులను పంపగా ఆ కాపులు అతని దోస్తులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. మరల అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దోస్తులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేశారు. తుదకు నా కుమారుని సన్మానించిదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపాను. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయుననెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలములందు తనకు పండ్లను చెల్లించున్నట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పారు. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కొట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యాను. ఇది ప్రభువు వలనే కలిగాను. ఇది మన కన్నులకు ఆశ్చర్యమైన మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవరి మీద పడునో వానిని నలిచేయునను. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చి చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకుని ఆ సమయమును చూచుండిరి. కానీ జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి కనుక వారికి భయపడిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహిమ కలిగినటువంటి రాజా, నీకే స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో తండ్రి, మండల కాలము 7వ దినము ఈ ధ్యానకాల కూడికలలో మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి ఉపమానము కొరకు వందనాలు. చదివిన ప్రతి బిడ్డను దీవించండి. నీ వాక్య ధ్యానములో నీ సేవకుని మరుగుపరచి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మరి ఇక మండల కాల ధ్యాన కాలములో 7వ దినము ఇట్టి రీతిగా ఈ యొక్క శిలువ యాత్రలో ప్రభు యొక్క పాద సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నటువంటి ప్రియులైన కుటుంబాలకు
యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మండల కాలము 40 దినాలు. ఇవి వ్రత దినాలు అని, తపో దినాలు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఏ ఒక్క రోజు కూడా దైవ సన్నిధిని మనం పోగొట్టుకోకూడదని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ ప్రభు మన కొరకు ఒక చక్కటి ఉపమానాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. అంశాన్ని మనం చూస్తున్నప్పుడు దర్శన కాలము అని చక్కటి అంశము ఏర్పాటు చేయబడింది. దర్శించుట అనే మాటకు విజిటింగ్ అనే ఇంగ్లీష్ పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. మన గృహాలు సేవకులు కానీ మరి ఎవరైనా దర్శించే సమయాన్ని విజిటింగ్ చేస్తూ ఉన్నారు, విజిటింగ్కి వస్తూ ఉన్నారు అనే మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. అలాగనే తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనలను, మన గృహాలను కూడా ఆయన దర్శిస్తూ ఉంటాడు. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో యెహోవా దేవుడు మరి కొంతమందిని ఆయన దర్శించినట్లు దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడింది. ప్రియులారా, దేవుడు ప్రతి వాణిని దర్శిస్తాడు. ఆ దర్శించే సమయంలో దర్శించినటువంటి దేవునిని మనం చేర్చుకోవలసినటువంటి అవసరత ఉంది. ప్రియులారా, మన దేవుడు మన గృహాలు లేక మన కుటుంబాలు ఆయన ప్రేమతో దర్శించినప్పుడు ఆయనకు మనము ఇవ్వవలసినటువంటి ఆ బహుమానము ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనకు ఆత్మఫలము అని చెప్పుకుంటున్నటువంటి ఫలాలు, ప్రభు మనకిచ్చినటువంటి ఆ రక్షణ ఫలాలు ఆయనకు మనం కనపరచవలసినటువంటి బాధ్యత మనకు ఉంచి ఉన్నది. ప్రియులారా, కాబట్టి ప్రభువు ఇది దర్శించు కాలము కనుక ఈవేళ అంశము దర్శన కాలము అని ఒక చక్కటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన మరి టాపిక్ మన కొరకు ఇవ్వబడినట్లుగా చూస్తున్నాం. అలాగనే ఈ దర్శనము దేవుడు ఎవరిని దర్శించాడు. దేవుడు దర్శించినప్పుడు వారి కుటుంబాల్లో ఎటువంటి శుభప్రదమైనటువంటి కార్యాలు నెరవేర్చబడ్డాయి అన్నవి వాక్యానుసారముగా మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మరి ఇక్కడ ఆదికాండములో 18వ అధ్యాయములో 14వ వచనాన్ని మనం చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు, మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందే నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. దేవుడు ఆ సింధూరవన వృక్షములో కనిపించినప్పుడు ఆయనతో 3 దేవదూతలు ఉన్నారని, అబ్రహాము వారికి ఎదురు వెళ్ళి ఈ దీనదాసుని ఇంటి మీద కటాక్షముంచిన ఎడల దాటిపోవద్దని ఇంటికి ఆహ్వానించి, ఇక్కడ అబ్రహాము శారాలు ఇద్దరూ కలిసి చక్కటి విందు సిద్ధపరిచి వారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు చెప్పబడినటువంటి మాట, మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నీ యొద్దకు నేను తిరిగి వచ్చేదాను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. ఆ పరిస్థితి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అబ్రహాము శారాలు వారు బిడ్డలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని వాక్యము వ్రాయబడింది. ఆదికాండంలోనే 21వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, యెహోవా దేవుడు ఏదైతే వారికి సెలవిచ్చాడో ఆయన సెలవిచ్చినటువంటి ప్రకారము లేక ఆయన చెప్పినటువంటి ప్రకారము ఆయనట శారాను దర్శించాను.
చూసారా, దేవుని యొక్క మాట దేవుడు నెరవేర్చే దేవుడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆయన శారాను దర్శించినప్పుడు యెహోవా తాను సెలవిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేశాను అనగా, శారాకు, అబ్రహాముకు, ఇస్సాకు అనే మగబిడ్డను యెహోవా దేవుడు తాను దర్శించినటువంటి కాలమును బట్టి దయచేశాడని జీవగ్రంథంలో తెలియచేయబడుతూ ఉన్నది. దేవుడు మనల్ని దర్శించినప్పుడు, రక్షకుడు మనల్ని దర్శించినప్పుడు మనకు ఆయన పరలోక ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహిస్తాడు ప్రియులారా. రెండవ మాట మనం చూస్తూ ఉంటున్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథములో 2వ అధ్యాయములో 21వ వచనములో ఇక్కడ యెహోవా హన్నాను దర్శించను అనే మాటలు వ్రాయబడ్డాయి. దేవుని యొక్క సన్నిధిలో హన్నా ఎంతో భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో ఆమె దుఃఖముఖురాలుగా ప్రభు సన్నిధిలో గొజ్జాడినప్పుడట యెహోవా దేవుడట హన్నాను దర్శించెను అని దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అయినటువంటి యెహోవా దేవుడు హన్నాను దర్శించగా అక్కడ జరిగినటువంటి ఒక శుభకార్యము ఏమిటనో ఆలోచన చేస్తే హన్నా గర్భవతి అయ్యను అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతున్నది. యెహోవా దేవుడు ఆమెలో దర్శించినప్పుడు ఆమె గర్భము ధరించిన తరువాత అక్కడ 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. దేవుడు మన జీవితాల్లో ఆయన మన కుటుంబాలను దర్శించినప్పుడు మనకి ఏ కొరతలు ఉన్నాయో, వేటి కొరకు మనం ప్రార్థిస్తామో, వేటి కొరకు మనం గోజాడుతూ ఉంటామో అవి ఆయన దర్శన కాలములో ఆ విశ్వాసుల కుటుంబాలకు, ఆ విశ్వాసుల యొక్క జీవితాలలో ఆయన దయచేయగలిగిన దేవుడు అని దైవవాక్యము మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. అందుకనే ఇక్కడ లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో 43వ వచనాన్ని చదువుతుంటున్నప్పుడు అంజూరపు చెట్టు విషయంలో ఆయన ఆకలి కొని ఆ చెట్టునట ఫలములను వెదకినట్లుగా దైవవాక్యం మనకు తెలుసు. యేసు ప్రభు ఆ అంజూరపు చెట్లను ఆయన దర్శించినప్పుడట ఆ అంజూరపు చెట్టు దేవుడు ఆశించినటువంటి ఫలములు ఇవ్వలేకపోయిందట ప్రియులారా. అంటే యెహోవా దేవుడు మన యొక్క గృహాలు లేక విశ్వాస యొక్క జీవితాన్ని కూడా ఆయన దర్శిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఆశించినటువంటి ఫలాలు మన జీవితాల్లో ఆయనకు మనం సమర్పించే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు, ప్రభువు దర్శన కాలము నుండి ఎరగకుండా ఉన్నావు. అవును ప్రియులారా, దేవుడు నీకు చెప్పి నిన్ను నీ ఇంటిని దర్శించే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు దర్శిస్తాడో ఆయన దర్శనము కొరకు కుటుంబాలు, విశ్వాసులు కనిపెట్టుకుని ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ప్రియులారా. కాబట్టి ప్రభు తప్పనిసరిగా ప్రతి విశ్వాసిని దర్శిస్తాడు, ప్రతి కుటుంబాన్ని దర్శిస్తాడు. నీ అవసరత ఏటో ఆయన పరిశీలన చేస్తాడు. ఆయన వాటిని కొరతలు తీర్చగలిగినటువంటి దేవుడు కనుక ఆయన దర్శించే కాలములో సంఘము కానీ, విశ్వాసి కానీ, కుటుంబము కానీ మనము కనిపెట్టుకుని ఉండవలసినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవ కుటుంబానికి, ప్రతి క్రైస్తవ విశ్వాసికి కూడా ఉందని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియులారా. అందుకనే ప్రభు అంటాడు, ప్రకటన గ్రంథములో మనం చదువుతూ ఉంటున్నప్పుడు, ఇదిగో తలుపు యొద్ద నుండి నేను తట్టుచూ ఉన్నాను ఎందుకు అని ఆలోచన చేస్తే ఆయన మనలను దర్శించటానికి ఆశ కలిగి, మన కుటుంబాన్ని దర్శించటానికి ఆశ కలిగి
ఆయన మన ఇంటిలోనికి రావటానికి ఆశ కలిగి ఆయన మనతో పాటుగా తన యొక్క సహవాసాన్ని అందించటానికి ఆసక్తి కలిగి ఆయన దర్శించే సమయంలో ఆయన తలుపు యొద్ద నుండి తట్టుచూ ఉంటుడుగా తప్పనిసరిగా క్రైస్తవుడు విశ్వాసి ఆయన స్వరమును వినవలసినటువంటి బాధ్యత ఉన్నది ప్రియులారా. ఆయన స్వరము విని ఆ తలుపు తీయవలసినటువంటి అవసరత ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉందో ప్రియులారా. మనం అనుకుంటూ ఉంటాం మనకు కావలసినటువంటి ప్రియులైనటువంటి వారితో మాట్లాడుతూ, మేము మీ ఇంటికి వచ్చామండి, తలుపు తట్టామండి, చాలా సమయాన్ని ఉన్నా, కాలింగ్ బెల్ కూడా రింగ్ అయ్యింది, కానీ ఎవరూ కూడా రెస్పాండ్ అవ్వలేదు అంటే, అవునండి ఎవరో తలుపు తట్టినట్టు అనిపించింది, కాలింగ్ బెల్ కొట్టినట్టు 2-3 సార్లు వినిపించింది, మీరు కాదు అనుకున్నామండి. ఏమండి ఎంత సింపుల్గా చెప్పారండి. అలాగనే మీరు ఫోన్ చేశారండి, మీరు కాదేమో అనుకున్నానండి, నేనే మీకు ఫోన్ చేయాలనుకున్నానండి, కానీ ఫోన్ చేయలేకపోయానండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనుష్యులతో ప్రభు మనం ఒకవేళ ఈ కాన్వర్సేషన్ చేయొచ్చేమో, మానవులతో చేయొచ్చేమో, స్నేహితులతో చేయొచ్చేమో, బంధువులతో చేయొచ్చేమో, కానీ ఈ కాన్వర్సేషన్ ప్రభువుతో చేయగలిగితే వి మిస్ ఇట్ అలాట్. చాలా ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం ప్రియులారా. ప్రభు మన ఇంటిని దర్శించినప్పుడు ఆయన స్వరాన్ని విని తలుపు తీయగలిగితే ప్రభు ఒక శుభవార్త మనకు చెబుతూ ఉంటున్నాడు. ఏమనంటే, ఇదిగో నాతో మీరును మీతో నేనును కలిసి భోజనము చేస్తా, పరలోకపు విందు కొరకు ఆహ్వానిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి నువ్వు ఆయన దర్శన కాలము కొరకు నువ్వు ఎదురు చూడు, కనిపెట్టు, ప్రార్థన చేయి. ఎంతోమందికి లేని భాగ్యాన్ని ఒకవేళ దేవుడు మనకు ఆయన దయచేస్తున్నాడేమో, ఆయన వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. మనుషులకైతే ఎన్నో రకాలు మాటలు చెప్పి తప్పుకుంటానికి ప్రయత్నం చేస్తాం, కానీ అదే పద్ధతి దేవునితో చెప్పి తప్పుకుంటానికి ఒకవేళ నీవు ప్రయత్నం చేస్తే అనేక ఆశీర్వాదాలు కోల్పోతావేమో. కనుక ఆయన దర్శిస్తాడు. దర్శన కాలములో తప్పనిసరిగా ఆయనను చేర్చుకుంటే ఇంతవరకు మనం మాట్లాడినటువంటి శ్రేష్టమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఆయన దర్శన కాలములో మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియులారా. అలాగనే దేవుని యొక్క వాక్యం ఈవేళ ఉపమానాన్ని చదువుకున్నాం. ఈ ఉపమానములో ఉన్నటువంటి మాటలు పాయింట్స్గా నేను తీసి మీ ముందు ఉంచటానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. ఈ ఉదాహరణ, ఈ ఉపమానము యూద మత నాయకుల కొరకు అని మనకి అర్థమవుతూ ఉన్నది. యేసు ప్రభు వారు దేవుని రాజ్యము కొరకు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క ఉపమానములో ఒక మాట రాస్తున్నాడు. ఇంటి యజమానుడు ఒకడు ఉండేను, అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అని ప్రారంభించినటువంటి మాటలు మీకు నేను తెలియచేస్తూ ఉంటున్నప్పుడు, ఈ యొక్క భూస్వామి ఎవరు అంటే దేవుడే. జాగ్రత్తగా పాయింట్లు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ద్రాక్ష తోట ఎవరు అని ఆలోచన చేస్తే, ఈవేళ మనకి ఇవ్వబడినటువంటి యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకున్నప్పుడు ఆ మాటలు మనకు కనిపిస్తుంది. ద్రాక్ష తోట ఇశ్రాయేలు జాతి అని మనకు చెప్పబడుచున్నది. మూడవది కంచె అనే మాట వ్రాయబడింది. ఈ కంచె అనగా ఇతర జాతుల నుండి ఇక్కడ యూదుల్ని ప్రత్యేకపరచుకుంటానికి ఒక సూచన అని చెప్పబడుతుంది. నాలుగవ మాట, అందులో ఒక గోపురము కట్టించి, అనగా గోపురము అనగా ఆ జాతిని శత్రువుల నుండి రక్షించాలన్న గట్టి కోరికకు ఒక సూచన. ఐదవ మాట, ద్రాక్ష గానుగ తొట్టి అని చెప్పబడుతుంది. ఆ తోట ద్వారా కొంత
పంటను రాబట్టుకోవాలన్న ఉద్దేశానికి ఇది సూచనగా ఉంది ప్రియులారా. 6వ మాట కాపులు అనే మాట వ్రాయబడింది. కాపులు అనే మాట యూదా నాయకులకు సూచనగా ఉంది. 7వ మాట ఆయన దేశాంతరము వెళ్ళిపోయాను అనగా ఆయన ప్రయాణము చేసి ఉన్నాడు. దేవుడు కొంతవరకు ఆయన తెర వెనుకకు వెళ్ళి ఇవన్నీ గమనిస్తూ ఉన్నట్లుగా మనము గమనించాలని దేవుని యొక్క వాక్యం. పంటను గూర్చి అడగటానికి వచ్చినటువంటి వారి ప్రవక్తలు అయితే ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయము 35-36 వచనాల్లో ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువ్వేరి. చూసారండి, 3 రకాలు, ముగ్గురికి. ఈ మాటలు క్లుప్తంగా వివరిస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ వారు చేసినటువంటి ఏం చేశారట, వారు పట్టుకొని కొట్టిరి, ఒకరి చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువ్విరి. అంటే ఈ ముగ్గురు కూడా ఇర్మియా అని, జకర్యా అని, యోహాను అని ఇక్కడ వ్యాఖ్యానకర్తలు వ్రాస్తూ ఉంటూ ఉన్నారు ప్రియులారా. అలాగునే ఇక్కడ ఆ యజమాని అయినటువంటి యెహోవా దేవుడు ఈసారి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని పంపిస్తే వారందరూ కూడా ఆ కుమారుని సన్మానిస్తారు అని వారి యొద్దకు పంపినట. అప్పుడట ఆ వారు అతనిని చంపిరి, ఎందుకంటే ఇతడు తన తండ్రికి వారసుడు అని వారు చెప్పుకొని చంపినట్లుగా దేవుని వాక్యం. ఎక్కడ చంపారు అని ఆలోచన చేస్తే అతను పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. ఈయనను లోపల కాకుండా వెలుపల అనగా ఆ రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుని ఎక్కడండి, గొల్గొతా కొండ మీద సిలువకు అప్పగించి చంపినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఆయన దర్శించే కాలము ఉన్నది. మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ ఫలాలు వెదికే సమయం అంటూ ఉంచూ ఉన్నది. ఆయనను, ఆయన రాకను మనము ఒకవేళ అశ్రద్ధ చేస్తే ఆయన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. కాబట్టి ఆయన దర్శన కాలము కొరకు యావత్ సంఘము ఈ యొక్క మండల కాలములో ప్రార్థనాపూర్వకముగా ఉపవసించి సిలువను కేంద్రముగా చేసుకొని సిలువలో వేలాడే యేసు వైపు చూచి మనం ప్రయాణం చేద్దాం. అలా చేయటానికి ప్రభు దర్శనాలు మనం పొందుకొని దీవెనలు మనము అందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీవిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. నీవు దర్శించినప్పుడు అయా సంగముగా మేమందరం భక్తిభావముతో నాయన ప్రార్థన చేస్తూ కనిపెట్టడానికి, మిమ్మల్ని చేర్చుకుంటానికి, గొప్ప రక్షణ పొందటానికి సహాయం చేయండి ప్రభువా. ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ కొరకు వందనాలు నాయనా. ఈ మండల కాలంని సిలువ వైపు ప్రయాణం చేయడానికి సహాయం చేయి. ఆధ్యాత్మికంగా బలపరచు, శారీరకంగా స్వస్థపరచు నాయన. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగుచ్చే. అలాగనే ప్రభువా, అనేక మంది నాయన నీ కృప కొరకు, రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నారు నా తండ్రి. అటువంటి వారి అందరినీ కూడా కరుణించి అయ్యా కృప చూపించి నాయన మీరే మహిమ పొందమని అనేక మంది ప్రార్థన కోరారు. వారందరి కొరకు ప్రార్థిస్తున్నా. వారిని స్వస్థపరచండి నాయన. వారినితో మాట్లాడించండి, నడిపించండి, లేవనెత్తండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇల్లు దినాహారము నేడు మాకు దయచే. మైడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించుము. శోధంలోని తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు ప్రభు కృపయు,
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మండలకాల ధ్యాన కూడికలలో ప్రభుని ఆరాధిస్తూ గనపరుస్తున్న నాయన ప్రతి కుటుంబానికి తోడుగుడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. నీ న్యాయ విధులన్నీ భంగపరచి గాయపర్చితి నిన్ను అపరాధిని పరితాపమును పొందుచుంటిన్ నాదు పాపంబు క్షమించు దేవా పరితాపమును పొందుచుంటిన్ నాదు పాపంబు క్షమించు దేవా ప్రభువా నీవే నాదు శరణం ఆశ్రయించితి నీ చరణం